ఏపీలోని పర్యాటక కేంద్రాల్లో అరకులోయది ప్రత్యేక స్థానం. పచ్చని కొండలు, కోనలు, మేఘాలను తాకే లోయలు, జలపాతాలు, చల్లని వాతావరణం, గిరిజన సంస్కృతి కలిపిన ఇలలో వెలిసిన ప్రకృతి స్వర్గధామం. ప్రతి ఏడాది దేశ నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి అరకుకు పర్యాటకం పోటెత్తుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అరకులోయ పర్యాటకులతో కలకలలాడుతుంది. లోయలో సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గుహలలోని శిలారూపాలు ప్రకృతి అద్భుతాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాగే చాపురాయి వద్ద ప్రవహించే జలధారలు, అక్కడి రాతి నిర్మాణాలు సందర్శకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. గిరిజనుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ట్రైబల్ మ్యూజియం, ప్రకృతి అందాలతో అలరించే పద్మాపురం గార్డెన్స్ కూడా అరకులోయకు వచ్చే పర్యాటకుల ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. సంపద కలిగిన అరకులోయలో పర్యాటకులకు అవసరమైన కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్ వంటి ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రీ ఫీజులు అధికంగా ఉండడం, తాగునీటి సదుపాయం సరైన విధంగా లేకపోవడం, పరిశుభ్రత లోపించడం, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి సమస్యలు పర్యాటకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయడం లేదని సందర్శకులు వాపోతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో విశ్రాంతి కోసం సరిపడ కూర్చునే ప్రదేశాలు లేకపోవడం, దారి చూపే బోర్డులు తక్కువగా ఉండడం కూడా సమస్యగా మారింది. అరకు లోయకు ప్రకృతి పరంగా ఎంతో ప్రత్యేకత ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేకపోతే పర్యాటక ఆకర్షణ క్రమంగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పర్యాటక కేంద్రాల మాదిరిగా ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే అరకులోయ అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టూరిజం శాఖ ఇప్పటికైనా చొరవ తీసుకుని పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని, పరిశుభ్రత, తాగునీరు, పార్కింగ్, విశ్రాంతి కేంద్రాలు, మార్గదర్శక బోర్డులు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. అలాగే ఎంట్రీ ఫీజులను సామాన్యులకు అందుబాటులో ఉండేలా పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అరకులోయ సహజ అందాలను కాపాడుతూ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఆదాయం రావడంతో పాటు స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి విజిటింగ్ అరకు అయితే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మేమందరం అన్సాటిస్ఫైడ్. ఇక్కడ ఏమీ చూడడానికి వచ్చాం కానీ విజిటింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడడానికి ఏం లేదు. మెయిన్ ఇప్పుడైతే ట్రైబల్ మ్యూజియం దగ్గర ఉన్నాము. ఇక్కడ టికెట్ ప్రైసెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అదే ప్రైస్తో మనకి వైజాగ్లో చాలా మంచి మంచి వ్యూ ఉన్న గార్డెన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ లోపల గ్రీనరీ ఏం లేదు. మనకి అరకు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గ్రీనరీ మాత్రమే. అండ్ ఇక్కడ మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. వాష్రూమ్స్ కూడా చాలా వల్గర్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ముందుకొచ్చి ఇక్కడ అధికారులు కొంచెం ముందుకొచ్చి లోపల ఉన్న బొమ్మలు ఇరిగిపోయి ఉన్నాయి. ఈవెన్ ఫొటోస్ దిగడానికి కూడా మంచిగా లేదు. అండ్ బోట్ షికార్ వచ్చి మొత్తం ఫ్రాగ్స్ అవన్నీ అసలు ఏం బాగలేదు. కొంచెం ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంటాయి. అక్కడ నుంచి వచ్చినందుకు మేము సాటిస్ఫై అవుతాం. సో థ్యాంక్ యూ. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఎంతో ఆశతోటి చిల్ అవుదాం అని చెప్పేసి ఇంత ఎండలోనైనా సరే వచ్చాం. ఇక్కడ అంతా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, వాటర్ క్లీన్లీనెస్ లేదు, ఒక వాష్రూమ్స్ కూడా క్లీన్గా లేవు. మరి వచ్చిన జనాలందరూ మరి ఎంతో ఆస్తా వస్తాం, కొంచెం సరదాగా టైం స్పెండ్ చేద్దామని, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని వచ్చినా సరే ఉండలేక వెళ్ళిపోతున్నాం. ఏదో కొంచెం సేపు ఉండి బొమ్మలు కూడా మెయింటెనెన్స్ లేవు, అన్నీ ఇరిగిపోయినాయి. మెయింటెనెన్స్ అయితే నిల్లండి. తీసుకున్న ఛార్జెస్ కూడా కనీసం ఒక వర్త్ అంటూ లేదు అసలు.
ఇక్కడ ఉన్న మరి ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. నమస్తే అండి, నేను విజయనగరం నుండి వచ్చాను ఇక్కడికి అరకు. ఇక్కడ గార్డెన్ చూద్దామని వచ్చాము. కాకపోతే గార్డెన్కి 100 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. అందులో ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అదే మనకు వైజాగ్లో చూసుకుంటే ఉడా పార్క్ వెళ్ళామంటే 10 రూపాయల టికెట్కి మనకు లోపల పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అవేమీ కూడా అవైలబుల్గా లేవు పిల్లలకి. అండ్ మీరు పక్కన చూస్తే ఈ బోటింగ్ కూడా ఏమీ లేదు ఇక్కడ. అండ్ అందులో కప్పలు డస్ట్ అంతా కూడా ఇక్కడ అలానే ఉంది. అది ప్రజలకు ఎంతవరకు సౌకర్యం అనేది ఆలోచించాలి ప్రభుత్వం. అది ఇక్కడ టాయ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా లేదండి, పిల్లలకి లేదు. అదేవిధంగా ఏజ్డ్ పర్సన్స్ వచ్చినా వాళ్ళు అంత దూరం లాంగ్ నడవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ ఏమి లేదు. చాలా కష్టపడుతున్నారు ఏజ్డ్ పీపుల్.